ధైర్యాన్ని గాబరా కబలించి వేయకుండా కట్టడి చేయడమే తెలివి. ఆశ జారిపోతున్న చివరి క్షణాన రక్షణనిచ్చుకోట గోడేగా బలిమి. స్వాంతనతో స్పృశించే ప్రేమపూరిత మాటలే బలీయమైన చెలిమి. అందరూ ఒకటిగా కలిసి అందించు అనురాగమే అసలైన కలిమి. నిద్రపోవుడంటే కలలను జాగృతపరచడం, అక్షరాల అలజడిని ఓపికగా ఆస్వాదించడం, భావార్థాలను సంపూర్ణంగా సమీక్షించడం, కాగితాలపై కమనీయంగా అలంకరించడం. పూల భాషా పరిమళం అనువాదాన్నే మెదడు నాసిక కందిస్తుంది. దేహంలోని శక్తికి ధైర్యం తోడుంటేనే జీవితం అడుగులు వేస్తుంది. కుళ్ళిన భావాలతో కవిత్వపు దండను అల్లితే వాడి పాడైపోతుంది. ధర్మచక్రం లేని యుద్ధంలో విజయం గాయాల పాలై ఓడిపోతుంది. ఆధారం లేకనే గాలిలో తేలుతూ మకరందాన్ని గ్రోలేటి పిట్ట సాహసం, తోటమాలి శ్రమ మాధుర్యాన్ని ఫలాల్లో చేర్చి అందించే చెట్టు నైపుణ్యం, వర్ణాల నృత్యహేలతో పరవశాన్నిచ్చే ఉదయాస్తమయ విశాలాకాశం, తీరంలో ప్రేమికుల పాదముద్రల్ని తనలో దాచుకునే సాగర గాంభీర్యం. కష్టాల కథ రాసిన కథకుడికి సినిమా తీసిన నిర్మాతకు అవార్డులొచ్చాయి. వాస్తవ జీవితంలో బిగి కౌగిలితో కష్టాలు అద్దంలో నవ్వుతూ నిలబడ్డాయి. కోపం పల్ల బిగువులో జీవితం నలిగి గమ్యం చేరక కాళ్ళు చతికిలబడ్డాయి. సాహసమనే కొలిమిలో ఒత్తిడి గాయాలకు అనుభవాలు వాతలు పెట్టాయి. అల్లరి చేసినప్పుడే బాల్యం మాధుర్య భరిత జ్ఞాపకమవుతుంది. గొంగలి పురుగు రూపం మారితేనే సీతాకోక చిలుకవుతుంది. కోకిల కూతతో సాధన చేస్తేనే పాడేశ్వరం శ్రావ్యమవుతుంది. చెట్టు పచ్చని పైట కొమ్మతో విసిరితేనే గాలి శీతలమవుతుంది. నిరాశలో కూరుకుపోయిన వారికిచ్చు ఆసరానే ఆయుధం. జీవితాల్ని నిలబెట్టకుంటే కూడబెట్టిందంతా చెల్లని ఆదాయం. ఎడారి సంద్రాన్ని దాటించు ధైర్యాన్ని వీడక చేయు పోరాటం. ఆవేశాల రణస్థలిలో చిగురించు ప్రేమ పచ్చదనమే ప్రమోదం. వడపోతలో మురికితో పాటు జారకుండా ఆగిపోవు పేదరికం. ఎంత శ్రమించి నీరు పోసినా ఏనాడు చిగురేయని లక్ష్మీ వృక్షం. పక్షపాతంతో ఉన్నవాడింట్లోనే ఊయలలూగేటి పసిడి పాదం. అమిత ప్రేమతో దరిద్రునింట్లోనే తిష్టవేసి నిద్రపోయేటి శనిగ్రహం. రెక్కలు విరిగిన పక్షుల సేదదీర్చే
చేతుల ప్రేమ మహిమ కావాలి. లెక్కలు కుదరని మనసుల బంధాలు కలిపే చొరవ తీసుకోవాలి. చిక్కులు తీసి నేలపై అడవుల మెలికలేసి నదుల జడలను అల్లాలి. దిక్కులు లేని చీకటి ఆకాశాన దిక్సూచిలా వెలుగు బాట చూపాలి. నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సర్వదా మీ అందరి క్షేమం కోరుకునే దాసరి నాగభూషణం.